మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక దుస్సంఘటన నిన్న విశాఖపట్నం మధురవాడలో ఉన్నటువంటి మల్లేపాలెంలో చోటు చేసుకుంది. 4 ఏళ్ల 4 నెలలు వయసున్న బాలికపై 18 ఏళ్ల వయసున్న యువకుడు అత్యాచారం చేశాడు. నిన్న 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు అయితే ఇచ్చారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వెంటనే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి దుశ్చర్య ఎన్నడూ మేము చూడలేదు. ఎక్కడో పేపర్లోని టీవీలో చూస్తేనే మేము ఇంట్లో కూర్చొని ఏడ్చే పరిస్థితిలో ఉన్నామని చెప్పి గ్రామస్తులు తెలుపుతూ వారి బాధని వాళ్ళ ఆవేశాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని. అసలు ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నామని అసలు అంటే ఆ పాపను చూస్తే 4 నెలలు అంటున్నారు తల్లిదండ్రులు. అలా ఇలాంటి మల్లేపాలెంలో రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు మనకి ఇలా తెలియదు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటుంది, ఆ పిల్ల ఇంటికి వెళ్తుంది, సరదా మాట్లాడుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇలా చేస్తాడని కూడా అనుకోలేదు. అనుకుంటే పంపించరు కదమ్మా. మామూలుగా పిల్లల్ని ఆడుకుంటున్నారు తీసుకెళ్తారు అనేసి అనుకుని తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ పిల్లాడు ఈ పాప వాళ్ళ చేతుల్లోనే పెరిగింది. వాళ్ళ తల్లిదండ్రులేటి ఆ పిల్లలేటి అందరూ చూసుకుంటారు ఆ పిల్లని. ఎదిరిలే కదా ఆయన ఎలాగనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరదాగా పిలుస్తారు వెళ్తారు, అలా చేస్తారని అనుకోరు కదా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుకోరు, అలాగే మనం కూడా అనుకోము. మరి దీనికి ఏట చెయ్యాలో మరి తెలియట్లేదు. నిన్న మధ్యాహ్నం ఆవిడ ఉన్నారండి. నిన్న మధ్యాహ్నం 3:15కి 2:30కి భోజనం అయిపోయింది. పాప ఇక్కడ ఆడుతుంది. మరి మీద నుండి ఏ చాక్లెట్ ఇచ్చి చూపించాడో తెలియదు. నేను అప్పుడే వెళ్ళాను ఇంటికి, ఇక్కడికి వచ్చి అప్పుడే వెళ్ళిన తర్వాత నా పాప మరి అలాగే వెళ్ళిపోయింది. వీళ్ళు ఏడ్చేస్తాను ఇక్కడెక్కడ ఉన్నది అనుకొని వీళ్ళు భోజనాలు అయితే తినుకొని బీచ్కి వెళ్దాం వీళ్ళు అనుకుంటారు. ఈలోగా మా ఇంటికి వచ్చారు. వచ్చిందంటే రాలేదమ్మా ఐసు రాలేదే, ఎందుకు అక్కడే ఉంటుంది చూడండి అని నేను అన్నాను. అని తర్వాత సరే ఇంకా నేను ఇంట్లో పడుకొని లేచి సామాన్లతో పెద్ద కేకలు వినబడతాను. ఆ మీద నుండి ఇడుచుకొని వచ్చినారు. అది బాబు పిల్లలు చేయవలసిన పని. మరి పాపమో పుణ్యమో భగవంతుడు ఆడికి ఎందుకలా పుట్టించాడు. ఇప్పుడు అనవసరంగా పిల్లతో మేము బాధపడుతున్నాం అందరం. అది అలాంటిది ఇంకింతకు ముందు జరగకుండా చూస్తే ఊరు తాతలు ముత్తాతలు తాతలు వరకు ఇప్పుడు లేదు, ఇంతవరకు లేదు. ఇదే ఫస్ట్. ఎక్కడో జరిగి చూసేవారు అయ్యో రామ అనేవారు. అలాంటిది మాకే వచ్చింది ఇక్కడ. పాపని బీచ్కి వెళ్దామని పిల్లకపోతే పాప చచ్చిపోనేమో. అలాంటిది మాకే వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడే చచ్చిపోను. మరి ఇంకా అంత అరపట మాకే తెలుస్తుంది. దేవుడు పిల్లని పంపించాడు పైకి, లేకపోతే చచ్చిపోనేమో. అది అసలు 4 ఏళ్ళ పిల్లల్ని అంటే తన చేతుల మీద మళ్ళీ పెంచి అసలు ఎలాంటి స్థితిలోకి ఇచ్చి తినిపించేవారు చేసి అలాగే అనుకుంటాం. కానీ పిల్లల్ని ఇలా చేస్తారని ఎవరైనా అనుకోరు కదా నాయన. అలాగే అనుకుంటాం, ఇలాగే ఎవరు అనుకోరు కదా. నమ్మకస్తులు పిల్లలు చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగారు. తాతల కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇలా జరుగుతుంది అనుకుంటే మన పిల్లలు మనం భయం చెప్పుకోవాలి. పిల్లలు ఇంట్లో నెట్టుకుంటాం కదా. అలా జరిగింది. నేను మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది బాబుది. వెంటనే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగిందంటారా? అయ్యింది, వెంటనే అయ్యింది. అలాగే ఇటు ఎక్కడో జరిగితే వింటేనే మనం రక్తం ఉడిగిపోయి మనం ఇంట్లో ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నాము. ఊరు మొత్తం ఒకటే బాధలు, ఈ బాధల్లో ఉన్నారు అందరూ. ఇలాగ ఈ పిల్లకి జరిగింది, అది ఎవరో పిల్ల అని అనుకోలేదు. మన ఊరికి ఇలాగ ఎందుకు జరిగింది అని చాలా అందరూ మొత్తం రాత్రి అందరూ అక్కడే ఉన్నారు, స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు కూడా హాస్పిటల్ దగ్గర కూడా ఒక 20-30 మంది కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. మనం ఇలాంటి పల్లెటూరు ప్రాంతాలు అంటే అందరూ ఒకే కుటుంబంలో ఉండే పరిస్థితి. తలుసుకుంటేనే ఇబ్బంది అయిపోతుంది. చిన్నపిల్లలు అందరూ చేతుల మీద పెంచి అలాంటి ఆలోచన రావడమే తప్పు. ఆ ఆలోచన ఎలాగ మన వాడికి వచ్చిందో అర్థం అవ్వట్లేదు. అది ఏం ఆలోచన నాకైతే అర్థం అవ్వట్లేదు. మల్లేపాలెం 14 గ్రామాలంటే మల్లేపాలెం అంటే అంత తెలుసు. అలాంటిది మల్లేపాలెం ఎలాంటి ఎదో చేశాడు ఈ పని. ఇంత చెడ్డ పేరు తెచ్చాడు మల్లేపాలెం. ఈ రోజు వరకు అందరూ కలిసి ఉండేవారు. మల్లేపాలెం ఇన్ని 14 గ్రామాల్లో మల్లేపాలెం అంటే ఒక వాల్యూ ఉండేది. ఒక నగరం పొలం అవనండి, మల్లేపాలెం అండి, మధురవాడ సెంటర్ అవనండి, మల్లేపాలెం అంటే అంత వాల్యూ ఉండదు. ఇలాంటి చెడ్డ పేరు తెచ్చాడు. ఒక పాప 4 సంవత్సరాల పాపను ఇలా చేశాడంటే దీనికి యాక్షన్ ఎలాగుంటుందో మాత్రం చాలా దారుణంగా చేయాలి. యాక్షన్ ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి. అది ఇలాంటి పరిస్థితి మల్లేపాలెంకి వస్తా మేము ఊహించలేదు కూడా. కలిసిమెలిసి ఈ రోజు కూడా మేము కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా మేము ఎవరిని అనలేకపోతున్నాం. దీనికి పోలీస్ యాక్షన్ ఇచ్చాం కాబట్టి, స్టేషన్లో రిపోర్ట్ ఉంది కాబట్టి దానికి యాక్షన్ ఎలాగుంటుందో
యాక్చువల్గా అయితే ఇలాంటి జీవిత ఖైదు వేసి బయటికి రానకుండా చేయాలి, అవసరం అయితే ఉరిశిక్ష చేయాలి, అది చెయ్యండి. ఇంకోటికి భయం వేస్తుంది వాడు జరిగిందని. ఇంటి ఎదురుగున్న పిల్లల్ని అంటే ఎదురు బదురు వాళ్ళు అలాగా చిన్న పిల్ల అక్కడ, అవును చిన్న పిల్ల తప్పు, 4 సంవత్సరాల పాప అంటే అందరూ తెలియదు, తల్లితో సమానం. చిన్నపిల్ల అంటే దేవుడు, ఆ పాపకి ఏం తెలుసు, అదేం గాడిద కాస్తున్నా ఏంటి, ఆ తప్పు, అది చిన్నపిల్లని చేశాడు. కానీ ఇది రిపోర్ట్ ఇచ్చాం కాబట్టి దీనికి ఏది ఉంటుందో యాక్షన్, ఉరిశిక్ష, లేకపోతే ఏదో ఏది చేస్తారో చేయాలి, కఠినంగా ఉండాలి, బయటికి రాకూడదు. నెక్స్ట్ ఈడి వల్ల ఇంకోటి జడాలి, అది దీనికి ఏడింది జరగాలి, జరగకూడదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడు పాప చిన్నపిల్ల, ఆడపిల్ల నా పిల్ల కింద సమానమే. ఇప్పుడు ఆడైనా నాకు తమ్ముడి కింద సమానమే, ఆడు బయటోడు కాదు, నాకు తమ్ముడి కింద సమానమే. కానీ చేసిన తప్పు ఎవడైనా సరే, తమ్ముడైనా అవసరం అయితే తండ్రి అయినా ఎవరైనా ఎక్కువ లేదు, చేయాల్సిన కార్యం చేయాల్సిందే. సో ఇక్కడ దిశ ఏసీపీ అయినటువంటి వివేకానంద ఏసీపీ గారు ఉన్నారు, ఒక సాయంతో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. సార్ ఇటువంటి సంఘటన రాష్ట్రంలో ఎక్కడో జరిగితేనే అందరూ బాధాకరంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాము. సో అలాంటిది మల్లేపాలెం అనేసరికి ఇక్కడ ఊరు గ్రామస్తులు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు సార్. దీని గురించి ఎటువంటి న్యాయం చేకూర్చాలి అని చెప్పేసి, ఎటువంటి పరిస్థితుల్లో నిందితుడికి అయితే తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి. లేదండి, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇన్సిడెంట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అంటే 4 సంవత్సరాలు 4 నెలలు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి, అన్నం పుణ్యం తెలియని వయసు అది. మనలోనే మానవ రోగం ఉందంటే బాధేగా, మన ఇంటి పక్కోడు ఇలా ఉన్నాడంటే బాధేగా, చాలా బాధ అనిపించేటువంటి విషయం. దీని మీద సిపి గారు కొత్తగా జాయిన్ అయ్యారు, వారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో ఇటువంటి వ్యక్తుల్ని క్షమించేది లేదు, చట్ట ప్రకారం పూర్తి స్థాయి చర్య తీసుకోవడం జరుగుతుంది. అతను ఆల్రెడీ కస్టడీలో తీసుకున్నప్పుడు మా కంట్రోల్లోనే ఉన్నాడు. అతని మీద టెక్నికల్గా కొత్తగా జాయిన్ అయిన మా సిపి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, సైంటిఫిక్గా ఎట్టి పరిస్థితుల్లో చక్కగా ప్రూవ్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ అనేది ఎటువంటి పొరపాటు జరగకుండా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మేము పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తప్పకుండా ఎవరైతే తప్పు చేశాడో అతనికి మినిమం 20 నుంచి 25 సంవత్సరాలు శిక్ష పడే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం, అనుమానం లేదు. ఇటువంటిది ఈ లోకల్లో ఫస్ట్ టైం చూడడం నాకు ఇదేనండి. సో దీని పట్ల ఎప్పుడైతే నిందితుడి నిర్ణయం ఒప్పుకోవడం అయితే జరిగింది, సో రిమాండ్కి అయితే పంపించారు. ఇప్పుడు రికార్డ్ అవుతుందండి, రికార్డ్ అంతా తయారవుతుంది. ఈరోజు రిమాండ్కి వెళ్ళిపోతాడు. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాల్సింది అన్ని చర్యలు తీసుకుంటామండి. నేను క్లూస్ టీమ్ని కూడా ఇన్వాల్వ్ చేశాము. వారు కూడా అంతా సైంటిఫిక్గా, మనకి కావాల్సిన సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం క్లూస్ టీమ్ సహాయంతో. తప్పకుండా నిందితుడికి శిక్ష పడే విధంగానే దర్యాప్తు ఉంటుంది, తప్పకుండా శిక్ష పడుతుంది.